పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఎవరు లీక్ చేశారో తెలియదు, ఎవరు బయటకు చెప్తారో తెలియదు. మొత్తానికి కొద్ది రోజులుగా రజనీకాంత్, కమల్ హాసన్ మళ్లీ కలిసి నటించబోతున్నారు అంటూ రూమర్లు, గాసిప్లు మొదలయ్యాయి. దీంతో కోలీవుడ్ షేక్ అయింది. ఈ రూమర్ ఎఫెక్ట్ కూలీ కలెక్షన్స్ పై కూడా కనిపించింది. కట్ చేస్తే ఇప్పుడు ఇదంతా ఉత్తదే అంటున్నారు, కేవలం ప్రమోషన్ స్టంట్ అంటున్నారు. థియేటర్స్ లో కూలీ ఉంది, అయితే టాక్ మిక్స్డ్ గా ఉంది. ఈ దశలో ఈ సినిమాకు కలెక్షన్స్ పెరగాలి అంటే ఏం చేయాలి? ఒక గాసిప్ వదలాలి. అలా రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ రూమర్ బయటకు వచ్చిందట. కూలీ థియేటర్స్ లో ఉన్నన్ని రోజులు ఈ క్రేజీ మల్టీస్టారర్ గురించి డిస్కషన్ బాగా జరిగింది. కూలీ వసూళ్లు 500 కోట్లు దాటాయి. ఇప్పుడు రజనీ, కమల్ మల్టీస్టారర్ ఉత్తదే అంటూ మరో రూమర్ మొదలైంది. ఒకటి కాదు, రెండు కాదు, 46 ఏళ్ల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్నారంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో తెలిసిందే. అయితే కూలీకి థియేటర్స్ లో రన్ కోసమే ఈ గాసిప్ ను బయటకు వదిలారని, నిజానికి రజనీ, కమల్ కలిసి నటించబోవడం లేదనే వార్త ఇప్పుడు సెన్సేషన్ ను సృష్టిస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్ లో ఫ్యాన్స్ ను ఫ్రస్ట్రేట్ అయ్యేలా చేస్తోంది. ప్రస్తుతానికైతే రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ అనేది రూమరే. అలాగే ఈ క్రేజీ మల్టీస్టారర్ ఆగిపోయింది అనేది కూడా రూమరే. ఈ దశలో క్లారిటీ కోసం మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు అంటోంది కోలీవుడ్. మరోవైపు రజనీకాంత్, కమల్ ఎవరికి వారు కొత్త చిత్రాల షూటింగ్స్ లో బిజీ అవుతున్నారు. సూపర్ స్టార్ జైలర్ సీక్వెల్ షూటింగ్ కోసం, అలాగే కమల్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్పు, అరివు ద్వయం తెరకెక్కించే హై వోల్టేజ్ యాక్షన్ మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.